గురించి మనము ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. రండి మనం పరిశుద్ధ లేఖన గ్రంథము తెరిచి చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెరవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వచనాలు. చిన్న పిల్లవలే 15 నుండి అమ్మ 15. కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తమ యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచగా వారు నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యమును ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలో ప్రవేశించే క్వాలిఫికేషన్ ఏంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనేటటువంటి మాటను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అనేక మంది చర్చ్కి వస్తున్నారు, కొందరికి ఆటంకాలు చేస్తున్నారు. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే వెలివేస్తాం, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే కులం నుంచి తీసేస్తాం, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఇలాంటి కొన్ని బెదిరింపులు జడిపింపులు చేసినప్పుడు దేవుని రాజ్య సంబంధులైన పిల్లలు లేక కుటుంబాలు ఆధ్యాత్మిక స్థితిలో అయ్యో మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట అని పిల్లలు పెళ్ళిళ్ళ గురించి ఆలోచించినప్పుడు వెనక్కి దిగజారిపోతారు. లేదు మాకు దేవుని రాజ్యమే కావాలి, పెళ్ళి పేరెంటలు దేవుడే చూసుకుంటాడు అనుకుని త్యాగం చేసిన వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని సామ్రాజ్యంలో తనకు కొదువైనదంటూ ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంత విశ్వ బ్రహ్మాండములో మన పిల్లలకి సంబంధం దేవుడు తీసుకురాడా? లేకపోతే మనకు గృహము కట్టివాడా? లేకపోతే మనకు ఏ విధంగా మేలు చేయడా? ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు ఆయనది గుప్తమై ఉన్నది. సమస్తానికి ఆది సంభూతుడు ఆయన. తన కొదువంటూ ఏమీ లేదు. ఒక వ్యక్తి ప్రభును నమ్మినప్పుడు నిష్కళంక హృదయముతో పరిపూర్ణ విశ్వాసముతో ప్రభును వెంబడించాలి. లోకంలో ఏదైనా కనుక ఆటంకాలు పరిచే పరిస్థితులు వస్తే ఆటంకాలను ఎదిరించి దేవుని కొరకు ముందుకు సాగిపోవాలి. ఇక్కడ చిన్న పిల్లలను అనగా దేవుని వెంబడిస్తున్న వారిని ఆటంకపరచవద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆటంకాలు పరచకూడదు. అంతేకాదు చిన్న పిల్లలాంటి స్వభావము కలిగిన వారే మీరు దేవుని దగ్గరికి రావాలి అని ఆయన తెలియచేస్తున్నాడు. నేను ఒక 5 విషయాలు నేను ఈరోజు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. మొదటి విషయము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ యోగ్యత కలిగిన వారి యొక్క మొదటి లక్షణాలు ఏమిటి? యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట యేసు ప్రభు ఎవరితో చెప్పారు అంటే ఆనాటి రాజకీయ నాయకుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయిన నికోదేము అని ఒక గొప్ప ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ నికోదేము అనే వ్యక్తి వృద్ధుడు, ముసలాయన. ఒక పెందలకడ వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నిత్యజీవంగా ఉండడానికి ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఒకడు నీటి మూలంగాను అంటే ఒక పదంతో చెప్పాలంటే క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ఆయన ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించడం అంటే మన అందరూ కూడా మన తల్లిదండ్రుల కడుపులో పుట్టాం కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టడం ఏమిటి? చాలామంది గొడవలు అవుతున్నప్పుడు లేకపోతే కొన్నిసార్లు ఛాలెంజింగ్ చేసినప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా అనే పదం వాడుతుంటారు. ఇంకో జన్మ ఎత్తితే అనే పదాలు వాడుతూ ఉంటారు. అంటే ఇంకో జన్మం ఎత్తితేనే కానీ అది చేయలేరు, ఇది అసాధ్యమని అంటుంటారు. కానీ ఈరోజు మహిమగల యేసు ప్రభు దేవుడు ఆయన ఎంత గొప్పడంటే తిరిగి జన్మించేటటువంటి అధికారము ఆధిక్యత ఆయన మనకు ఇచ్చాడు. ఆ కొత్తగా జన్మించే విధానం గురించి ఆయన ఏం రాస్తున్నాడంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అలా జన్మించిన వాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడు. డబ్బు గల వాళ్ళ కోసం చెప్పబడలేదు, భవంతులు కట్టుకున్న వాళ్ళ కోసం చెప్పట్లేదు, లోకంలో రాజకీయ నాయకుల గురించి ప్రభు ఇక్కడ మెచ్చుకొని చెప్పట్లేదు. కానీ క్రొత్తగా జన్మించిన అనుభూతి కలిగిన వారు అనగా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వ్యక్తి.
నీటి మూలంగా, ఆత్మ మూలంగా అంటే దేవుని వాక్యమును బట్టి బాప్తిస్మము తీసుకుంటూ, ఆత్మ మూలంగా అనగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కలిగిన అనుభూతి కలిగిన వాడే పరలోక రాజ్యంలో చేరగలడు తప్ప ఈ రెండు అనుభూతి లేకపోతే, క్రొత్తగా జన్మించిన అనుభూతి లేకపోతే ఆ వ్యక్తి దైవరాజ్యానికి హక్కుదారుడు కాడు. మనందరూ బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మము తీసుకున్న తర్వాత గుర్తుంచుకోండి, దేవుని ఆత్మ మనకు అనుగ్రహింపబడుతుంది, కానీ కొన్ని సందర్భాన్ని బట్టి శోధనాలు వస్తాయి. కొన్ని సందర్భాన్ని బట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు ప్రభువులో నిలుస్తారా లేదా, మీరు దేవునికి నిజమైన బిడ్డలా కారా అని చెప్పేసి కొన్ని శోధనాలు మనకు వచ్చి శోధిస్తాయి. శోధించినప్పుడు నేను చెప్తున్నాను, నిజమైన బంగారానికి ఎన్నిసార్లు కాల్చినా బంగారం బంగారంగానే ఉంటుంది. కానీ రోల్డ్ గోల్డ్ ఉందనుకుందాం, కోటింగ్ వేసిన గోల్డ్ ఉందనుకుందాం, అది ఏమవుద్దంటే కాల్చినామంటే నల్లబడిపోద్ది. తర్వాత మళ్ళీ చూస్తే అది బ్లాక్గా కనిపిస్తుంది, బంగారంగా ఉండదు. క్రైస్తవ జీవితంలో ఉన్న విశ్వాసము అది గోల్డ్తో సరిపోల్చబడింది, అమూల్యమైన బంగారముతో దేవుడు సరిపోల్చాడు. ఏ రోజైతే మీరు యేసును నమ్మారో ఆ రోజు మీరు బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మీ విశ్వాసము బంగారం కంటే విలువైనదిగా మార్చబడుతుంది. అంటే ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా మీలో ఆ విశ్వాసము మిమ్మల్ని బలంగా నిలబడుతుంది. కనుక మీరు బంగారం వల్లే మెరియుచు శక్తివంతంగాను అది విలువైన జీవిత విధానాలు కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు. కనుక దేవుని రాజ్యానికి మీరు యోగ్యులవుతారు, యోగ్యులుగా ఎంచబడతారు. లేదు రోల్డ్ గోల్డ్ లాంటి నల్లపడిపోతే, విశ్వాసం దిగజారిపోయి సహవాసం మానుకొని సేవకునికి నిందించి, దేవునికి నిందించి, వాక్యాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయినప్పుడు వారి బ్రతుకు బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ను ఎవరు కూడా వాడుకోరు, ఆ యొక్క ఇనుముక్కను ఎవరు వాడుకోం మనం. కానీ బంగారం అయితేనే చాలా ప్రశస్తంగా మన పర్సులో ఉంచి, లేకపోతే బీరువలో ఉంచి దాన్ని భద్రం చేస్తాం. దేవుని విశ్వాసము, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే దేవుడు మనను భద్రంగా ఉంచుతాడు, తన చేతి నిండులో దాచుతాడు. మనలో కనుక విశ్వాసం కోల్పోయామనుకుందాం, మనం కనుక దేవుని విశ్వాసం నుంచి దిగజారిపోతే దేవుని కాపుదల నుంచి దేవుడు విడిచిపెట్టిస్తాడు. అది ఆయనకి అవసరం లేదు. గోల్డ్, ఒక విలువైన విశ్వాసం, నమ్మకత్వ జీవితం కావాలి. అందుకే క్రొత్తగా జన్మించిన వ్యక్తికి పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగ చేస్తున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికారము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయడం ద్వారాను. ఈరోజు నూతనంగా జన్మమెత్తిన ప్రతి దేవుని బిడ్డలారా, మీరు ప్రభువులో జన్మించిన తర్వాత మీకు అవసరతను బట్టి దేవుడు శోధనాల్లో మిమ్మల్ని కాల్చి మీలో నిజమైన బంగారం ఉందా, అనగా నిజమైన విశ్వాసం ఉందా, దిగజారిపోతున్నారా చూస్తాడు. విశ్వాసం ఉన్నవాళ్ళు మెరుస్తారు, విశ్వాసం లేని వారు దిగజారిపోతారు. విశ్వాసం ఉన్న వారికి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కష్టాలు వచ్చినప్పుడు మీరు అనుకోకండి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరని. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఆయన మీకు ఇవ్వబడున్నాడు. నూతన స్వభావము కలుగచేసి మీ శ్రమల్లో, మీ కష్టాల్లో, మీ బాధల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుచుకుంటూ వస్తుంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, అటువలే పరిశుద్ధాత్మయు మన బలహీనత చూచి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరట? మనకు సహాయకుడు. దేవుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్న దేవుని బిడ్డ, మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని పట్టించుకోకుండా విడిచిపెడతారు అనుకోకండి. శోధన శ్రమలు వచ్చినప్పుడు ఎవరు మాకు సహాయం చేస్తారు అని నిరాశ చెందకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, దేవుని సందులో బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము సహాయకారిగా ఉన్నాడు, సహాయము చేయవాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనకు విడిచిపెట్టడు. కనుక దేవుని ఆత్మ ద్వారా లేక పరిశుద్ధాత్మ ద్వారా, ఈ యొక్క నీటి ద్వారా, ఆత్మ ద్వారా ఎవరైతే జన్మించి ప్రభు కొరకు ఒక పవిత్రమైన జీవితం జీవిస్తున్నారో వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు అనే సంగతి మనం గుర్తుంచుకుందాం.
రెండో వ్యక్తిత్వం ఏమిటి, రెండో స్థితి ఏమిటి అనేది చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభువారు ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనే దాని గురించి మరొక మాట, రెండో మాట తెలియచేస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. అందరూ దేవుడా దేవుడా అని ప్రార్థన చేసిన మాత్రాన పరలోకానికి వెళ్ళిపోరు. అది యేసే చెప్పిన మాట. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి చేరిపోడు. ఈరోజు ఎంతమంది పేరు పట్టి పిలిచేస్తారు దేవుడికి. దేవుడే ఉన్నాడు, అందరి దేవుడు ఒక్కడే. నేను ఎటువైపు వెళ్ళినా దేవుడికి ప్రార్థన చేసి వెళ్తాను, నేను ఆ విగ్రహాలు ఆరాధన చేసినా యేసేకి తలంచుకుంటాను. ఇది కరెక్ట్ కాదు. గుర్తుంచుకుందాం, యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. తన పేరు వ్యర్థంగా పిలవకూడదు అని నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన అంటాడు. వ్యర్థంగా దేవుని నామము ఉచ్చరింపకూడదు. నువ్వు దేవుని నామం ఉచ్చరించినప్పుడు దేవునికి కృతజ్ఞత అయినా చెప్పాలి, నీ పరిస్థితులైనా పంచుకోవాలి, దేవునికి నువ్వు వందనాలు చెప్పే స్థితిలో ఉండాలి. దేవుని నామానికి వ్యర్థంగా ఉచ్చరించకూడదు. చాలామంది దేవుడే ఉన్నాడు, కొంతమంది ఇలా అన్నం తిన్నప్పుడు ఇలా పైకి ఎత్తుతూ ఉంటారు కదా, అప్పుడు ఒక పదం వాడతారు, అది మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు మైక్లో చెప్పను కదా. అన్నం ముద్ద కలిపినటువంటి హిందువులైన వాళ్ళు, క్రైస్తువులు కానీ క్రైస్తవేతరులు అన్నం ముద్దను పట్టుకుని ఇలా పైకి ఎత్తుతారు, కింద దించి అక్కడ ఒక పదాన్ని సంబోధించి, అంటే ఆయనకి తినిపిస్తున్నారా అంటే తినిపించారు, పోనీ అది తీసుకెళ్ళి ముందు పెడుతున్నారంటే ముందు పెట్టరు, ఇలా పైకి ఎత్తేసి నోట్లో పెట్టుకుంటారు. పాపం ఆయన ఎంత ఆశిస్తున్నాడు తన పేరు పట్టి పిలిచిన తర్వాత. మన ఇంట్లో కనుక పిల్లలందరూ ఉన్నారనుకోండి, మా పాపకున్న, మా చిన్నదానికున్న, మా సాగర్కి ఎప్పుడు కాంపిటీషన్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే నేను ముద్ద కలిపినప్పుడు వాళ్ళిద్దరు చూస్తారు, నాకు తినిపిస్తారా మా అక్కకి తినిపిస్తారా, నాకు తినిపిస్తారా మా అక్కకి తినిపిస్తారా అని వీళ్ళిద్దరూ వాచ్ చేస్తుంటారు. ఇలా నేను పైకి ఎత్తినప్పటికి అని చెప్పి ఇద్దరు ముందుకు వచ్చేస్తారు. నేను ఏం చేస్తానంటే, నాన్న నువ్వు మగపిల్లడు, తర్వాత నీకు పెడతాను, చిన్నదానికి పెడతాను అంటాను. లేకపోతే అమ్మాయికి అంటాను, అమ్మ నువ్వు పెద్ద నీకు తర్వాత పెడతాను, తమ్ముడికి పెడతాను అంటాను. వీళ్ళిద్దరు చేసుకుని నా ముందు కూర్చుంటారనమాట. వాళ్ళిద్దరికీ నేను 2 ముద్ద తినిపించిన తర్వాత నేను తింటూ ఉంటాను. ప్రియులారా, అది ఒక లాంటి ప్రేమ అనుభూతి. అయితే చాలామంది ఇదే ప్రేమ దేవుడికి చూపించాలనుకుంటారు, కానీ దేవుడికి తన పేరు పట్టి పీల్చేసి మళ్ళీ వీళ్ళే తినేస్తారు. అక్కడ దేవుడికి తినిపించడానికి లేదు. గుర్తుంచుకుందాం, రకరకాల పేర్లు పిలుస్తూ ఉంటారు. అలాగే యేసయ్య కూడా అలాగే పిలిచేసి మనం చేసిస్తే యేసయ్య ఆనందిస్తాడంటే యేసయ్య ఆనందించాడు. ఆయన ఏమంటున్నాడు, వ్యర్థంగా నా పేరు పిలవద్దు అంటాడు. ఆయన వ్యర్థంగా నా నామం ఉచ్చరించొద్దు అంటాడు. ఆయన పేరు ఉచ్చరించామా, వి షుడ్ సే సమ్ రీజన్. ఏదైనా కారణం ఉంటే తనకు చెప్పాలి, కృతజ్ఞత అయినా చెప్పాలి, విషయం అయినా చెప్పాలి. ఏదైనా విషయం చెప్పినప్పుడే యేసయ్య నామాన్ని మనం సంబోధించాలి. ఓకే, అయితే ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలిచిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి చేరిపోరు, కానీ ఎవరు చేరుతారట, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. తండ్రి చిత్తం ఏమిటి? మనం అందరము ఆ తండ్రి ఏం చెప్తే అది మనం విని జీవించడమే. అదే మాట యేసయ్య మనకు ప్రార్థనలో నేర్పించాడు. పరలోక ప్రార్థనలో ఏమని? పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగునా. ఎస్, దేవుని చిత్త ప్రకారంగా చేయడం. దేవుని చిత్తం ఏమిటి? మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన మాట పలకాలి, పరిశుద్ధమైన చూపు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన నడవడిక కలిగి ఉండాలి. దేవుని చిత్తం ఏమిటి? దేవునికి అనుకూలమైన వారుగా ఉండాలి. దేవుడు పిలిచిందంటే పలికేవారుగా ఉండాలి, దేవుడు చెప్పింది వినేవారుగా ఉండాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. దేవుని దృష్టికి న్యాయమైంది చేయాలి. దేవుడు ఏవైతే మనం కోరుతున్నారో ఆ ప్రకారంగా జీవించాలి, తన వాక్యానుసారంగా జీవించాలి. అది దేవుని చిత్తం. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించాలి, దేవునికి చిత్త ప్రకారంగా జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా జీవించినప్పుడే దేవుని రాజ్యానికి మన హక్కుదారులు. మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఆ చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, పాస్టర్లందరికీ బండబూతులు తిట్టుకుని వెళ్ళిపోయినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతాం. నథింగ్. అది చాలా కష్టం. తండ్రి చిత్తం ఏంటి అంటే, నువ్వు దేవునికి గౌరవించాలి, నీకు బోధించే బోధకునికి కూడా గౌరవించాలి, తన వాక్యానికి అనుకూలంగా జీవించాలి,
పాస్టర్ లేకపోతే మీకు ఎవరు బోధిస్తారండి? పాస్టర్ లేకపోతే ఎవరిని మీకోసం ప్రేర్ చేస్తారు? పాస్టర్ గారు లేకపోతే ఎవరిని మిమ్మల్ని నడిపిస్తాడు? కానీ మేము నడిపించి వ్యక్తులకు దూషించి మాట్లాడడం అది పరలోక రాజ్యానికి మీకు హక్కుదారులుగా చేస్తాడా? కాదు. ఎవరైతే మనకు వాక్యం బోధిస్తున్నారో వారికి శ్రేష్టమైనది మనం ఇవ్వాలి, వారికి గౌరవించాలి, సన్మానించాలి, వారి మాటలు వినాలి, అది దేవుని చిత్తం. కానీ అలా మనం ఏమీ చేయకుండా ఏ పాస్టర్ వద్దు, ఏ సంఘం వద్దు, ఏ సేవకులు వద్దు, ఏ చర్చ్ వద్దు, మేము ఆ ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తే ఆకాశపు దేవదూతలు వచ్చి మనను రెక్కలతో అలాగ మోసుకుని వెళ్ళిపోతారంటే అది అసంభవము. తండ్రి చిత్తం ఏమిటంటే నువ్వు అందరితో అనుకూలంగా ఉండాలి, అన్ని విషయాల్లో మంచిగా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఈ పని చేయడం ద్వారా మంచిదా, ఈ మాట్లాడడం ద్వారా మంచిదా, నేను ప్రవర్తించే ప్రవర్తన మంచిదేనా, అందరికీ అది మంచిగా ఉంటుందా, దేవునికి అది మంచిదా, దేవునికి ఇష్టమేనా అని పరీక్షించుకోవాలి. మన మనసులో అది పరీక్షించుకోవాలి. కొంతమంది తమ నోటికి వచ్చిన దుర్భాష మాట్లాడతారు, తమ మనసుకు తోచిన మాటలు మాట్లాడుతూ తమ మనసు తోచిన బాటలో వెళ్ళిపోయి దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఉన్నాడు, మాకు దేవుడే చూసుకుంటాడు, అందరూ తెలిసిన దేవుడు ఉన్నాడు, ఈ పదం చెప్పడం ద్వారా దేవుడికి సంతోషం కలగదు, దేవుడికి అసలు ఇష్టం లేదు. వ్యర్థంగా తన పేరు ఉచ్చరించిన వాళ్ళు అవుతారు. దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నావా నువ్వు? సంఘంలో నీ స్థానం ఏమిటి? సమాజంలో నీ స్థానం ఏమిటి? దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఏమిటి? అడుగుజాడులో ఉన్నావా? పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సరిచేసుకోవాలి మన జీవితంలో. దేవుడు అది మనకు కోరుతున్నాడు, దేవుడు అది మనకు బయలుపరుస్తున్నాడు. అందుకే దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా చేయువాడే దేవుని రాజ్యానికి వారసుడు. ధనవంతులు కాదు, ఆస్తి ఉన్నవాడు కాదు, భూములు ఉన్నవాడు కాదు, ఉద్యోగం ఉన్నవాడు కాదు, కానీ తండ్రి యొక్క చిత్తము భయము వణుకుతో ప్రతి వ్యక్తి జీవించాలి. నా దేవుడికి ఇది నచ్చవు, నా దేవునికి ఇది ఇష్టం ఉండదు, ఇలా మాట్లాడడం దేవుని ఒక మాట గుర్తుంచుకోవాలి. నిన్న కాదు మొన్న పరిచయన వ్యక్తులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుడు మనకి ఎన్ని మేలు చేసినా దేవునికి పక్కన పెడతారు. చూసారా? తపస్సు చేసిన పరలోక రాజ్యానికి వారు చేరలేరు. తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్న దేవుడికి మనం ఎప్పుడు విసర్జించకూడదు. ఏ దేవుని బట్టి అయితే మనం దీవించబడి రక్షించబడి ఒక స్థితికి వచ్చామో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ మట్టి ఘట్టం నుంచి ప్రాణము పైకి వెళ్ళిపోయే వరకు ఈ ఘట్టము ఆయన పాదాల దగ్గర రాలిపోవాలి తప్ప లోకంలోనికి వెళ్ళి రాలిపోకూడదు. దేవునికి విడిచిపెట్టి అది చావకూడదు. దేవునిలో నిత్య జీవం ఉంది, లోకంలో నిత్య నాశనం ఉంది. మనుషుల మాటలో భ్రమ ఉంది, దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. సో దేవునికి మనం విడిచిపెట్టి ఆయన చిత్త ప్రకారంగా జీవించకుండా దేవుడు తోడై ఉన్నాడు అనడం అది అబద్ధమే తప్ప అది నిజం, వాస్తవం కానీ కాదు. దేవుని చిత్త ప్రకారంగా జీవించాలంటే ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకుంట వలన మన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా పాత కోపము, తాపము, ఆవేశము, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, ఇంటింటికి తిరిగి రకరకాల చాడీలు చెప్పడాలు, ఇవన్నీ దేవుని బిడ్డలకున్న లక్షణాలు కాదు. దేవుని బిడ్డలకున్న లక్షణాలు ఏంటంటే నోరిప్పితే సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, దేవుని గొప్పతనాల గురించి ఇతరులకు బోధించడం, చెప్పడం, అది దేవునికి ఉన్న లక్షణాలు. సంపూర్ణమైన దేవుని చిత్తం ఇది. కనుక ఇటువంటి అనుభూతి కలిగి ఉన్న వారే దేవుని రాజ్యానికి వారసులు. ఇక మూడోది మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒక్కసారి ఆ మాట లూకా సువార్త 18వ అధ్యాయంలో 16వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. చిన్న పిల్లల్లాంటి స్వభావము కలిగిన వారిది దేవుని రాజ్యం. 16వ వచనం చదవండి. అయితే యేసు తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలు ఆటంకపరచక వారి నా యొద్దకు రానియుడి. ఎస్, చిన్న పిల్లల్లాంటిగా మనస్తత్వం కలిగిన వారుగా ఉండాలి. చిన్నపిల్లలు ఏం చేస్తారండి?
స్కూల్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఆ ముందు రోజు ఫైట్ చేస్తారు, నా పెన్ను, నా ఎరేజర్, లేకపోతే నా పుస్తకం అని తన్నుకుంటారు, కొన్నిసార్లు కోపం అవుతారు, కొట్టుకుంటారు. అయితే ఆ కోపము వారికి వదిలేయాలి. ఎందుకంటే ఈరోజు కొట్టుకున్న పిల్లలు రేపు మళ్ళీ భుజాన చేతులు వేసుకుంటూ ఫ్రెండ్ అయిపోయి నడుస్తారు. కానీ వాళ్ళ కోపతాపాలు కనుక, వారి గొడవలు కనుక తల్లిదండ్రుల వరకు వస్తే, తల్లిదండ్రులు వెళ్ళి వార్నింగ్ ఇచ్చుకొని పెద్ద గొడవ పెట్టుకొని వీళ్ళు వైరమైపోతారు, ఆ పిల్లలేమో కలిసిపోతారు. అది అందుకే చిన్నపిల్లల స్వభావం అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఎంత పెద్ద సమస్యలు వచ్చినా మరుసటి రోజు కలిసిపోవాలి. అది దేవుని పిల్లలకున్న లక్షణాలు. అయ్యో ఇది తప్పు చేశాను నేను అని మన్నించమని చెప్పాలి. నేనేం తప్పు చేశానో అక్కర్లేదు, అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు, అలాంటి వాళ్ళు ముఖాలు చూడకూడదు అని కానీ కట్ చేసామనుకోండి, ఇక అంతే. సో చిన్న పిల్లల లాంటి స్వభావం ఎవరిది అంటే, ఏ బిడ్డలైతే, ఏ కుటుంబం అయితే దేవుని మాటలు విని చిన్నపిల్లలాగా తగ్గించుకుంటూ వారు అందరితో కలిసిమెలిసి వెళ్తారో అలాంటి వారికి పరలోక రాజ్యము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వారిది పరలోక రాజ్యం అని దేవుని వాక్యం చెప్తోంది. ఈరోజు దేవునికి సంఘమా గుర్తుంచుకుందాం, క్రైస్తవ జీవితాల్లో ఎక్కడైతే సమాధానం అని దేవుడు చెప్తున్నాడో అక్కడ సమాధానం ఉండట్లా. ఏ బిడ్డలైతే కలిసిమెలిసి ఉండాలని దేవుడు నియమించాడో అక్కడ కలిసిమెలిసి ఉండే స్థితి కోల్పోతున్నారు, విరుద్ధంగా వెళుతున్నారు. భయంకర ఆవేశంగా నోటికొచ్చిన మాటలు వాడుతున్నారు, కంపుగా ప్రవర్తిస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే, దేవుని రాజ్యానికి వాళ్ళు ప్రవేశిస్తారా అని ప్రశ్నిస్తే, ఈ వాక్య ప్రకారంగా చిన్నపిల్లల లాంటి స్వభావం లేకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. మన మనసు, మన తగ్గింపు జీవితం ఉండాలి, కలిసిమెలిసిపోయే స్థితి ఉండాలి. చిన్న చంటి బిడ్డను చూడండి, అభం శుభం తెలియని చంటి బిడ్డకు ఎవరు గనుక శబ్దం చేసి చేయి చాపితే వారి దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. వారు చిన్న బోసి నవ్వుతో అందరికీ పలకరించినట్టు కనిపిస్తారు. ఎవరు చేయి చాపినా వారి దగ్గరికి వాళ్ళు చేయి చాపి వెళ్ళిపోతారు. అందరూ వారికి ఎత్తుకోవాలనుకుంటారు, వారికి ముద్దాడాలనుకుంటారు. ఆ పిల్లలంటే చాలా ఇష్టంగా వారు ఎత్తుకుంటారు. దేవునికి ప్రియ సంఘమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం, దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నాం. చిన్న పిల్లల లాంటి స్వభావము కలిగిన వారమై మనం జీవించాలి. అంటే ఎవరి మీద కక్ష, కోప తాపాలు మనలో పెట్టుకోకూడదు. మనం అందరినీ ప్రేమించే వారంగా జీవించాలి. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, దేవుని వాక్య క్రమంలో జీవించిన వారికి ప్రేమించడం ద్వారా ప్రయోజనం ఉంది. కానీ వాక్యం నుంచి తప్పిపోయి దురాత్మ అంధకర శాతన చేతికి చిక్కిపోయిన వారికి ప్రేమిస్తే మీ మునువారు లాగేస్తారు. యూదా పత్రికలో ఆ మాట ఉంటుంది, చివరి అంటే 22వ వచనములో, సందేహపడి పడువారి మీద కనికారం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు. కొందరిని అన్నాడు, అక్కడ అందరు కాదు. ఎందుకంటే కొందరు ఉన్నారు మిమ్మల్ని లాగేస్తారు, వారి మాటల్లో మిమ్మల్ని గాయపరుస్తారు, మీ మనసును వారు డిస్టర్బ్ చేస్తారు. గత కొద్ది రోజుల కింద ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, అయ్యా నా సహోదరుడు ఇలా మాట్లాడుతున్నాడు, చాలా అతనికి బాగు చేయడం కష్టం. నేను అన్నాను, ఒకప్పుడు ఆ బిడ్డ నా పెళ్ళి కాని సమయంలో నా ఇంట్లో అంట్లు తోమడం, నా ఇల్లు గుమ్మం శుభ్రంగా తుడవడం, ఆ స్థితిలో నన్ను చాలా అణుకుగా నా దగ్గర ఉండి ఆయన నాకు సేవ చేసే బిడ్డ. ఏదైనా లేదు ఇంట్లో అంటే పరిగెత్తి పాలు ప్యాకెట్ తేవడం, పంచదార తేవడం, ఇవన్నీ చేసేవాడు. నా దగ్గర టీ చేయడం నేర్చుకున్నాడు. టీ చేస్తే వాడు తాగేవాడు కాదు, కానీ నాకు మాత్రం పెట్టేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు, ఒక ఉన్నతమైన ఆఫీసర్ అయిపోయాడు. దేవుడు దీవించిన తర్వాత దేవునికి పక్కన పెట్టేశాడు. తండ్రిని కూడా దేవుని బట్టి, ఆ దేవుడు నమ్ముకుంటా అంటే మీరు నాకు దూరం అయిపోవాలి అంటాడు ఆయన. దాన్ని బట్టి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఈ సహోదరుడు తరచుగా మాట్లాడితే నేను చెప్పాను, ఎక్కువ మాట్లాడకండి, ఎందుకంటే తన మాట ద్వారా మీ మనసును కూడా గాయపరిచినప్పుడు రేపు మీరు విశ్వాస విషయంలో బలహీనమైపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, కొందరిని రక్షించవచ్చు. ఎవరైతే పశ్చాత్తాపడి బాధపడుతున్నారు, అయ్యో నేను ఇలాగ అనేసాను, అయ్యో ఇలా చేశాను, నా తప్పు అయిపోయింది, నేను సమాధాన పడాలనుకుంటున్నాను, అయ్యో నేను తప్పు చేశాను అనేటటువంటి కన్ఫెషింగ్ అవుతున్న వారికి కొందరిని రక్షించండి.
అగ్నిలోంచి లాగినట్టుగా రక్షించండి. వారు అపవిత్ర ప్రవర్తన కలిగిన వారైతే గద్దించండి, మందలించండి. మీ మాట వింటే, మీకే విరుద్ధంగా ఉన్నప్పుడు వారికి మీరు కరుణించలేరు కదా. ఎందుకంటే మీ ముఖం చూస్తే వాళ్ళు తూమని ఊస్తున్నారు. వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? వారికి ఎలా మీరు సమాధానం పడతారు? వారికి ఎలా మీరు తీసుకొస్తారు? సో ఈ మాట వారికి వర్తించదు. ఈ మాట వారికి వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అంటే పశ్చాత్తాపంతో, అయ్యో మాట అనరాని మాట నన్ను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడుతుంటారు చూసారా. ఆ విషయం కనుక మన చెవికి వచ్చినప్పుడు అఫ్కోర్స్ మనం ప్రేయర్ చేసి వారికి క్షమించవచ్చు. సో దేవునికి వాక్యం మనకి ఏం చెప్తా ఉందంటే, చిన్నపిల్లల లాంటి స్వభావము మనకు కావాలి. చిన్నపిల్లలు ఎలాంటి వారంటే తప్పును మన్నించేటటువంటి అనుభూతి కలిగిన వారు, తప్పు అయిపోయిందని చెప్పినప్పుడు క్షమించగలిగే మనస్తత్వం కలిగిన వారు. చిన్నపిల్లలు అభంశుభం తెలియదు కనుక ఎవరి గురించి వారు కక్షలు పెట్టుకోరు, కోపతాపలు పెట్టుకోరు, మన్నించుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే హక్కుదారుల్లో ఈ కేటగిరీకి సంబంధించిన వారు ఉన్నారు. అందరికీ అందరూ శత్రువులు అయిపోరండి. కొందరికి వారు ఎంత మంచి చేసినా వారికి శత్రువులు అయిపోతూ ఉంటారు. మీరు ఎంత మంచి చేయండి, వారే మీకు శత్రువులు అవుతారు. ఆ శత్రువులు అయిపోయిన వారిలో పశ్చాత్తాపం ఉందా లేదా? పశ్చాత్తాపం లేకపోతే పక్కన పెట్టేయండి. పశ్చాత్తాపం ఉంటే కరుణించండి. పశ్చాత్తాపం ఉంటే అగ్ని నుంచి లాగినట్టు లాగండి. పశ్చాత్తాపం లేకపోతే కట్ చెప్పేయండి. ఎందుకంటే వారు మిమ్మను అనవసరంగా ఇబ్బందుల్లోనికి నెట్టుతారు. అసలే వారు అగ్నిలో పడున్నారు, మిమ్మల్ని కూడా అగ్నిలోనికి లాగేయకుండా జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్తగా వారికి తీయడానికి ప్రయత్నించండి. కొందరిని, అందరినీ కాదు. దేవుని వాక్యం మీరు చెప్తుంది, పరలోక రాజ్యానికి హక్కుదారులు ఎవరు అంటే ఎవరైతే చిన్నపిల్లల లాంటి స్వభావము కలిగిన వారే ఉంటారో, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి లోబడి జీవితం కలిగి ఉంటారో, నిశ్చయంగా దేవుడు తన రాజ్యానికి వారిని హక్కుదారులుగా చేస్తున్నాడు. తర్వాత మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనం ఒక మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిగా జీవించాలనుకున్నప్పుడు నేను హింసిస్తున్నారా? పవిత్రమైన జీవితం కలిగి ఉన్నప్పుడు నీకు దూషిస్తున్నారా? ఏ విధమైన తప్పిదాలు నీలో లేనప్పుడు కూడా నిన్ను చాలా చాలా అవమానపరుస్తున్నారా? జవాబు ఇవ్వకండి, మౌనమైపోండి, భరించుకోండి. అలా భరించడం ద్వారా మీరేదో తప్పు చేస్తున్నట్లుగా అందరి ముందు అనిపిస్తుందే అనుకుంటారేమో. కాదు. నీతి నిమిత్తము ఒకవేళ ఎవరైనా మేము దూషించినప్పుడు మీరు భరించుకోవాలి. దీనిని ప్రవచనాత్మకంగా ప్రవక్త యెషయా గ్రంథము 51వ అధ్యాయములో ప్రవక్త ఇంకా వివరంగా మనకు నేర్పిస్తున్నాడు. మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయములో మొదటి వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. ఏ గుంట నుండి త్రవ్వబడితిరో. చాలు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీతి అనుసరించడానికి మీరు ఎవరి దగ్గర నుంచి తేయబడ్డారు? యేసుప్రభు అనే బండ నుంచి కదా మనం చెక్కబడ్డాం. యేసుప్రభుని నమ్మి కదా మనం యేసే బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. యేసేకు ఈ లోకంలో అవమానం కలిగినప్పుడు, నిందించినప్పుడు మనకు నిందించారా? యేసయ్య పవిత్రంగా జీవించినప్పుడు తన మీద అబండలు వేయలేదా? దూషణాలు చేయలేదా? అయినా సరే యేసయ్య భరించుకోలేదా? మరి మనం ఎందుకు భరించుకోకూడదు? మనం ఎందుకు పౌరుషంగా మనం నిజమని రూపించుకోవడానికి ప్రయత్నించాలి? యేసుప్రభువారు ఏ పాపం చేయలేదు, కానీ పిలాతు చక్రవర్తి ముందు అతనికి తీర్పు తీర్చినప్పుడు నువ్వు రాజువా కాదా, నువ్వు దేవుని కుమారుడువా కాదా అని చెప్పి అనేకమైన ప్రశ్నల వర్షాలు కురిపించినప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి తిని కానీ నేను రాజ్యం స్థాపించడానికి రాలేదన్నాడు ఆయన. వద్దండి, మనకంటూ ఒక సామ్రాజ్యం ఉండాలనే ప్రయత్నాలు చేయమకండి. నేను మంచిదయ్యి, నేను మంచోడిని అని చెప్పి అందరికీ మీరు అడిగి తెలుసుకోండి అని చెప్పేసి మన మంచితనాన్ని మనం రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయొద్దు. యేసయ్యని రిఫ్లెక్ట్ చేద్దాం. అంటే యేసయ్యను రిఫ్లెక్ట్ చేసే వ్యక్తి, యేసయ్యను చూపించే వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు ఎన్ని మాటలన్నా మౌనంగా భరించి వెళ్ళిపోతున్న వాళ్ళని యేసయ్యకి సంబంధించిన వారు. 7వ వచనంలో మనం చదువుదాం. అదే అధ్యాయంలో 51వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 7వ వచనంలో మరొక మాట ఉంది. నీతి అనుసరించు వారులారా,
నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొంచున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాటలు. మీరు దేవుని కొరకు పవిత్రంగా నిక్కచ్చంగా జీవించినప్పుడు నిందిస్తారు, దూషిస్తారు, దూషణ పాలు చేస్తారు. అంత మాత్రాన మీరు ఈ చిన్న మనసు చేసుకొని బాధపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే దేవుని కొరకు మీరు జీవిస్తున్న జీవితం ఏమిటో మీకు తెలుసు, మీ దేవునికి తెలుసు. పవిత్రంగా జీవించినప్పుడు మీరు దేవుని రాజ్యానికి చేరడానికి మీరు సిద్ధపడిన వారు కనుక ప్రభు తన వాక్యం అంటున్నాడు, నీతి నిమిత్తం ఎవరితో హింసించబడుతున్నారో, నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు లేనిపోని మాటల ద్వారా నేను గాయపరుచుచున్న వారి యొక్క మాటలను బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు. ఎందుకంటే నువ్వు ఈరోజు యేసుని నమ్మింది కేవలం చర్చికి రావడానికి కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు చాలామంది దూషించినప్పుడు, చాలామంది నేను చూసి నవ్వినప్పుడు, చాలామంది నేను ఎగతలి చేసినప్పుడు, తప్పుడుగా మాట్లాడినప్పుడు ఏమీ భయపడకండి, జడవకండి, దిగులు పడకండి. ఎందుకంటే మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులు, దేవుని రాజ్యానికి సంబంధించిన వారసులు మీరు. కాబట్టి నీతి నిమిత్తం హింసించబడిన వారిదే పరలోక రాజ్యం. నీతి నిమిత్తం నీకు హింసలు రాకుండా, నువ్వు దేవుని నమ్మినందుకు అందరూ ప్రోత్సహించరు, చర్చికి రాకుండా ఆపడానికి అన్నదమ్ములు ప్రయత్నించవచ్చు, అక్క చెల్లెలు ప్రయత్నించవచ్చు, తల్లిదండ్రులు ప్రయత్నించవచ్చు, కొన్నిసార్లు భార్య భర్తను అడ్డగించవచ్చు. లేకపోతే మనం నమ్ముకున్నప్పుడు చాలామంది మన ఆప్తులు, లేకపోతే మన హితులు, మన స్నేహితులే మనకు ఆటంకాలుగా మారొచ్చు. ఆ సమయంలో మీరు దేవుని సన్నిధి మానకుండా దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు హింసించబడిన వారికే పరలోక రాజ్యము అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో వారికి పరలోకం యొక్క అభిరుచి తెలియదు, పరలోక రాజ్యానికి ఉన్నటువంటి గొప్పతనం వారికి తెలియదు. కానీ పరలోక రాజ్యం గురించిన మర్మము దేవుడు మనకు తెలియజేశాడు. పరలోక రాజ్యములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ కోపపడేవారు ఉండరు, అక్కడ దూషించేవారు ఉండరు, అక్కడ ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. నిత్యము దేవుని యొక్క దూతల వలె మనం జీవిస్తాం. ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించుకొని నీతి కిరీటము, జీవ కిరీటము, అనేకమైన కిరీటాలతో దేవుడు అలంకరింపచేసి దేవుడు అనేకమైన బహుమానులు ఇస్తాడు పరలోక రాజ్యంలో. ఈ లోకంలో శ్రమలన్నీ అనుభవించి వెళ్ళిన వారికే అక్కడ బహుమానము ఎదురు చూస్తుంది. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఇచ్చేటటువంటి ఈ ఆలోచనలు లేక దేవుని యొక్క బోధన ద్వారా మనం నేర్చుకుంటున్న ప్రతి మాటలు మన హృదయంతరంగంలో మనం పదిలపరచుకోవాలి. కనుక నీతి కొరకు జీవిస్తున్న వ్యక్తులకు హింసలు వస్తాయి, నీతి కొరకు బ్రతుకుతున్న వారికి నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కానీ భయపడకూడదు. పరలోక రాజ్యము మనదే, దేవుని సన్నిధి మనదే, దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదాలు ఆయన మనకు ఇవ్వనై ఉన్నాడు. కనుక నీతి నిమిత్తమును హింసించబడినప్పుడే ధన్యురాలివి. నువ్వు తప్పు చేసినందుకు ఎవరు చూసి నీకు చీ అంటే దానికి పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడు. కానీ నువ్వు నిక్కచ్చంగా పవిత్రంగా జీవించినప్పుడు అందరూ నీకు చీ కొట్టినప్పుడు పరలోక రాజ్యము నీదవుతుంది. అక్కడ మాట 11, 12 వచనాలు కూడా మనం చదివితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. హల్లెలూయా. చాలామంది మనసు ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మనం చాలా మేలు చేస్తాం ఎవరికైనా, వారు కనుక మనం కీడు చేసి మన గురించి చెడుగా చెప్పినప్పుడు చాలా రోజులు కోలుకోలేరు, చాలా బాధపడిపోతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం, ఇలాంటి వారికి మేము సహాయం చేస్తాం, ఇలాంటి వారికి నా అని చెప్పి దుఃఖపడిపోతూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేవునిని బట్టి నీతిగా జీవించి ఎవరికైనా సహాయం చేసారా, వారు ఒకవేళ నీకు నిందించితే, దూషిస్తే, నీ మీద చెడ్డమాట పలికినప్పుడు నువ్వు ధన్యజీవివి. ఎందుకంటే పరలోకంలో నీ ఫలము అధికంగా ఇస్తాను. ఇక్కడ నువ్వు ఎంత దూషించబడతావో అక్కడ నువ్వు అంత పొగిడింపబడతావు. ఇక్కడ నువ్వు ఎంత దూషణ పాలవుతావో అక్కడ అంత నీకు ఘనతకు కారణం చేస్తాను. దేవుని యొక్క దీవెన నీ మీద సమృద్ధిగా ఇస్తానంటాడు. ఒక మాట మనం పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి.
నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన సువర్ణపరచబడును కదా. దానికంటే శుద్ధ. అమూల్యమైన మీ విశ్వాసము ఎస్, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును ఎస్ మీకు మెప్పును మహిమయు మహిమయు ఘనతకు కారణమగును. అర్థమైందండి. మనమందరం కూడాను దేవుని విశ్వాసం కలిగి జీవించినప్పుడు శ్రమలు వస్తాయి కదా, శోధనలు వస్తుంది కదా. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఏం దేవుడు నమ్ముకున్నావో, అన్ని నష్టాలే, అన్ని కష్టాలే, అన్ని బాధలే, ఆ దేవుడికి నమ్మకపోయింటే బాగుండేది అన్నప్పుడు నిజమేమో అందరు ఇలాగ అంటున్నారు. వద్దు, అలాంటి ఫీలింగ్ మీ మనసులోనికి రాకూడదు. ఎందుకంటే మీరు నమ్మింది సామాన్యుని కాదు, మహిమగల దేవుణ్ణి. పరలోక రాజ్యంలో సర్వాన్ని మీకు ఇవ్వడానికి ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక మీరు దేవునికి నమ్ముకున్నారు. మనం నమ్ముకోవడం కాదు, పరలోక రాజ్యంలో ఆయన మనకు వారసులుగా, ఆ రాజ్యంలో మనకు అనేక నిధులు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక మనను ఆయన తన బిడ్డలుగా మలుచుకున్నాడు. ఇప్పుడు ఎవరో ఏదో అంటున్నప్పుడు మనం బాధపడిపోకూడదు. మనకు అన్న వాళ్ళు ఏమని ఇవ్వగలరా? ఒకసారి మీరు ఆలోచించండి. మనకు దూషించిన వారు ఒక పూట భోజనం పెట్టగలరా? వస్త్రాలు ఇవ్వగలరా? మనకి ఏమైనా డబ్బులు ఇవ్వగలరా? ఏమీ లేదు. అంటే వీధుల్లో తిరిగే కుక్కలు ఎలాంటిదో మనకు చూసి మురిగే వాళ్ళు కూడా అలాంటోళ్ళే. మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. మన గురించి ఎవరైనా అక్కడ విని చెడు ఇక్కడ చెప్పడం, ఇక్కడ విన్న చెడు అక్కడ చెప్పడం చేస్తున్నాం చూసారా? మురిగే కుక్కలు. వద్దు, ఆ మాటలు మన మనసులోనికి తెచ్చుకోవద్దు. యేసయ్య చెప్పిన మాట మన గుండెలో నిండుగా ఉంచుకుందాం. యేసయ్య వాక్యమే మన హృదయంలో నింపుకుందాం. మనం చెక్కబడింది యేసయ్యలో నుండి, మన తీయబడింది యేసయ్యలో నుండి. యేసయ్య ఆత్మతో నడిపించబడుతున్న వారము, యేసయ్య రాజ్యంలో చేరాల్సిన వారం మనం. కనుక మన కోసం ఒక పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో ఎవరో దూషిస్తున్నారని, ఎవరో ద్వేషిస్తున్నారని, ఎవరో ఏదో అన్నారని మనసులో కుమిలిపోయి ఏడ్చి తిండి తిప్ప మానుకొని కళ్ళు అంత పెద్ద చేసి, ఏంటప్పా నీ కళ్ళు అంతా ఉబ్బిపోయినదంటే నిద్ర పట్టట్లేదు అంటారు. వీళ్ళు బయటకు వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. దాని ద్వారా మీకు నిజంగా ప్రతిఫలము దొరకదు. ఎవరో ఏదో అంటున్నారని దానికోసం ఏడవకండి, బాధపడకండి, దుఃఖపడకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తన రాజ్యములో వారసులుగా మిమ్మల్ని దత్తపుత్రత్వంతో అధికారం దేవుడు మీకు ఇచ్చాడు. కనుక హింసించబడుతున్న వారు, దూషించబడుతున్న వారు, ద్వేషించబడుతున్న వారికి దేవుడు పరలోక రాజ్యం ఇస్తానన్న ప్రామిసెస్ ఇక్కడ ఉంది. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే ఎక్కువ దూషణ పాలవుతున్నారు ఎవరో ఈ లోకంలో. దేవుని కొరకు నిక్కచ్చంగా జీవించినప్పుడు ఎవరైతే ఎక్కువగా ప్రజల చేత దూషించబడుతున్నారో, మీరు అవునన్నా కాదన్నా అలాంటి వారిదే పరలోక రాజ్యం. ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు సహిస్తున్నారు, ఎవరు సహించట్లేదు, ఎవరు ఓర్చుకుంటున్నారు, ఎవరు ఓర్వటం లేదు, ఎవరు నిందించబడినప్పుడు నిందకు ప్రతినింద చేస్తున్నారు దేవుడు చూస్తున్నాడు. యేసే మనకు పిలిచిన పిలుపు ఒకటి గుర్తుంచుకోండి మీరు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనందరికీ దేవుడు పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడు ఒకసారి అక్కడ ఆ వచనం ఉంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చెయ్యక దీవించుడి. దేవునికి స్తోత్రం. మనకు ఉన్న బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఎవరు దూషించారు రిప్లై చేయకండి, వారికి దూషించకండి. ఎవరు తిట్టారు తిట్టేనివ్వండి, మనం తిట్టకండి. అది మన డ్యూటీ కాదు. మనం దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులుగా. అంటే తిట్టిన వాళ్ళకి తిట్టడం ద్వారా దీవెన కోల్పోతాం, దూషించిన వారికి దూషించడం ద్వారా దీవెన కోల్పోతాం. మనం అర్థం చేసుకోవాలి, ఓకే వీళ్ళ క్యారెక్టర్ ఇది, ఓకే వీళ్ళు బతుకు ఇది అనేది అర్థం చేసుకొని మౌనంగా మనం ముందుకు సాగిపోవాలి. కానీ దాని గురించి మళ్ళీ ఆలోచించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. దేవునికి వాక్యం మనకు చెప్తా ఉంది, నీతి నిమిత్తము యేసయ్య యొక్క నీతి నీలో మొలిపించాడు. నువ్వు ఒకప్పుడు తప్పు చేసిన దానివి, తప్పు చేసిన వాడివి, దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాం. దేవుడు అన్నీ నీకు క్షమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు నీతిమంతునిగా తీర్చేశాడు. నీతిమంతునిగా తీర్చబడిన నీవు ఇప్పుడు నువ్వు కలిగి ఉండాల్సిందేంటి? వాక్యం చెప్తుంది,
నీతి నీలో మొలిపించబడిన తర్వాత, నీతిలో నువ్వు మొలిచిన తర్వాత, యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో, నీతి సమాధానము కలుగ చెయ్యును. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిలో నీతి మొలిచిన తర్వాత ఎలా ఉంటుంది తన లైఫ్ అంటే సమాధాన స్థితి కలిగి ఉంటుంది. నీతి సమాధానము కలుగ చేయను. నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. దేవుడికి స్తోత్రం. సహోదరి సహోదరులు, మీరు నీతిగా జీవించడం ప్రారంభించిన తర్వాత మీరు నిత్యము అంటే ఇప్పటికీ నిమ్మలంగా ఉంటారు, నిబ్బరంగా ఉంటారు. ఓకే, నిత్యము, నిమ్మలము, నిబ్బరము. ఒక పూట ఆనందంగా ఉండి మరొక పూట తిట్టుకోవడం కాదు, ఒక పూట సంతోషంగా ఉండి మరొక పూట దుఃఖంగా ఉండడం కాదు. కానీ నీతి జీవితం, ఎవరైతే నీతిమంతునిగా తీర్చబడుతున్నారో, నీతి కొరకు జీవిస్తున్నారో, అట్టి బిడ్డలకు ఎప్పటికీ నిత్యము వారు నిమ్మలంగా ఉంటారు, నిబ్బరం అంటే ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడరు, ఎవరికి వారు భయపడరు. ఏం జరుగుతుందన్న భయం కూడా ఉండదు. ఎందుకు? నీతి గల జీవితం వారు కలిగి ఉంటున్నారు. నీతి వాళ్ళు నివసిస్తుంది కనుక నిబ్బరం వాళ్ళు ఉంటుంది. నీతి తప్పిపోయిన వారు అడుగున భయము, మరుక్షణం ఏమవుద్దో మీకు తెలుసా? అలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఆత్మహత్య చేసి, ఎందుకంటే ఆత్మీయంగా నెమ్మది ఉండదు కదా, వారికి దొరికేది చివరి దశ ఏంటంటే ఆత్మహత్య చేసి చనిపోవడమే. వారికి ఆదరణకర్తకు దూరం అయిపోతున్నారు, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోయిన తర్వాత వారికి మరి ఎటువైపు ఏది కనిపించక జీవితాన్ని కమిట్మెంట్ చేసుకుంటారు. బైబిల్లో ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. చదువుదామా? యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. అట్టివారు అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించని వారు, అట్టివారు ఇబ్బందులు పడుచు ఆకలిగొని దేశ సంచారము చెయ్యుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. ఇంకా భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. నీతి అనుసరించకపోయినప్పుడు చీకటి, నరకం. నీతి అనుసరించి జీవించినప్పుడు పరలోకం. ఈ మాటల్లో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. నువ్వు నీతి కొరకు జీవించే వ్యక్తి అయి ఉంటే నువ్వు క్వాలిఫై, నువ్వు పాస్ అయిపోయావు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. నీకు విద్యార్థి దేవుడు అడగట్లా, మీ అమ్మ నాన్న నీకు స్కూల్లో చదివించలేదా అని దేవుడు అడగట్లా, నువ్వు ఖచ్చితంగా ఇంత తరగతి చదివి ఉండాలని దేవుడు అడగట్లా. కానీ నీతిగా జీవించు, ఎక్కడ తప్పు చేయకుండా, తప్పుడు మాట్లాడకుండా, తప్పుడు ఆలోచన గుండెలో పెట్టుకోకుండా నీ భార్య, నీ భర్త, మీ బిడ్డలు సంతోషంగా, సమాధానంగా, దేవుని భయభక్తి కలిగి నీతిగా జీవించండి. నీతిమంతుడైన ప్రభునే వెంబడించి జీవించండి. అప్పుడు పరలోక రాజ్యం మీదే. మీకు నిత్యము క్షేమమును, ఆశీర్వాదం కలుగును. దేవుని వాక్యము తప్పిపోయి, నీతి తప్పిపోయి జీవిస్తున్నారా? అట్టి వారికి అరుణోదయము కలగదు. అంటే వారు ఏ క్షణాన చచ్చిపోతారో తెలియదు. వారు భూమి తట్టు తేరి చూస్తున్నప్పుడు చీకటి, వేదన, దుఃఖము, దుస్సహమైన కార్యాలు కనిపిస్తుంది, ఇబ్బందులు కనిపిస్తుంది, కష్టాలు కనిపిస్తుంది. రోజు గడవడం ఎలా అనే ఆలోచన, తపన, ఈ అప్పు తీరేది ఎలా, మా కుటుంబం నడిపించేది ఎలా, ఈ సమస్యలు పరిష్కారమయ్యేది ఎలా అని చెప్పి వారు రాత్రి పగలు ఎన్నో వేదన పడుతూ ఉంటారు. ఈ వేదనలకు కారణం ఏంటంటే నీతి తప్పిపోయిన జీవితం, వాక్యము తప్పిపోయిన జీవితం, దేవునికి విడిచిపెట్టిన జీవితానికి నష్టాలు, కష్టాలు
కష్టాలు ఆవరించి చీకట్లోనికి నెట్టేస్తుంది. వారు ఎటు చూసినా అంధకారమే కనిపిస్తుంది. వారికి వాక్యపు వెలుగు కంటికి కనబడదు. దేవునికి శక్తి వారికి తాకదు. ఎందుకంటే వారు టోటల్ బ్లాక్ అయిపోయారు. అపవాది సాతాను వారి జీవితానికి అంధకారమయం చేసింది కనుక వారు చీకట్లోనికి మూసివేయబడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతి అనుసరించినప్పుడు నీతిమంతుడైన యేసు ప్రభు నీ ముందర ఉంటాడు. నీకు న్యాయాధిపతి అయిన యేసయ్య నీకు నడిపిస్తూ ఉంటాడు, త్రోవ చూపిస్తూ ఉంటాడు. తన వాక్యము నీ పాదములకు దీపకాంతిగా ప్రకాశవంతంగా నిన్ను వెలుతురు చూపిస్తూ నడిపిస్తాడు. కనుక అలాంటి అనుభూతి కలిగిన వారు, నీతి నిమిత్తము శ్రమలు పడుతున్న వారు, లేక నీతి నిమిత్తం హింసించబడుతున్న వారికే దేవుడు పరలోక రాజ్యం వారిదే అని చెప్పి తెలియచేస్తూ అపోస్తుల కార్యముల గ్రంథము 14:22 తన అపోస్తుల ద్వారా ఈ మాటను హెచ్చరిక చేస్తున్నాడు. చదువుదాం. అయితే 14:22 శిష్యులు మనస్సులను శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని ఈరోజు క్రైస్తులైన మనం అందరము శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ మనకి ఏముండాలట? మన మనసు దృఢంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మనస్సుకు అది దృఢంగా ఉండాలి. మన మనస్సు ధైర్యంగా ఉండాలి, బలహీనం కాకూడదు. అపోస్తలులు లేక దేవుని సేవకులు లేక కాపరులు ఏం చేస్తున్నారు? ప్రభువును నమ్మినటువంటి వారి యొక్క మనస్సును దృఢంగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుని సంధి మానకూడదు, దేవుని మానకూడదు, దేవుని ప్రార్థన నుంచి తొలగిపోకూడదు, విశ్వాసం నుంచి వైతొలగిపోకూడదు. ఒకరు వైతొలగిపోతున్నారు అంటే స్వార్థపరులైన క్రైస్తులని పేరు వచ్చేస్తుంది. ఏదో బెనిఫిట్ కోసం వచ్చి బెనిఫిట్ పొందిన తర్వాత దేవునికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు స్వార్థపరులైన వారు. వాళ్ళు లోక సంబంధమైన బెనిఫిట్ కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ పరలోక రాజ్యం కొరకు ప్రభును నమ్మట్లేదు. ఈ లోకంలో మనకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు పరలోక రాజ్యమే కావాలనుకున్న వారికి దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అట్టి అనుభూతి మనకు దేవుడు అనుగ్రహించునుగాక. చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5:3 చదివి ఈ 5 క్యారెక్టర్ ఎవరిలో ఉంటుందో వారు దేవుని రాజ్యానికి అర్హులన్న సంగతి గుర్తుంచుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏంటండి? ఆత్మ విషయములో దీనత్వము, తగ్గింపు స్వభావము. నేను చాలా మంచోండండి, కావాలంటే దాసు గారికి అడగండి, నీలే గారికి అడగండి, సీమోన్ గారికి అడగండి అని నేను చెప్తే మీరు ఇప్పుడు వెళ్ళి అడగాలన్నమాట. దాసు గారు పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళని, నీలే గారు పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళని మీరు అడగాలి. తప్పు. మనుషుల సాక్ష్యం దేవుడు అంగీకరించడు. గుర్తుంచుకోండి. యోహాను సువార్త 2:24-25 ఒక మనిషి గురించి మరొక మనిషి సాక్ష్యం చెప్తే దేవుడు అది అంగీకరించాడు. ఎందుకంటే నీవు ఏమిటో దేవుడికి తెలుసు, నేనేమిటో దేవునికి తెలుసు. నా గురించి నువ్వు చెప్పడం, నీ గురించి నేను చెప్తే దేవుడు వినే రకం కాదు. చదవండి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు. నీకు నీ క్యారెక్టర్ దేవుడికి తెలుసు, నేను నా క్యారెక్టర్ దేవుడికి తెలుసు. మనందరినీ దేవుడు ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు, వారి వశమునకు ఆయన అప్పగించుకోలేదు. ఏ మనిషి యేసయ్య మావాడు తెలుసా, నేనేం చెప్తే యేసయ్య అదే వింటాడు, నేను చెప్పింది యేసయ్య అలాగే చేస్తాడు అని అనుకోమకండి. ఒక సహోదరి ఇలాగే మాట్లాడి నా కొంప ముంచేది. ఒక ఊరికి సువార్తకి వెళ్తే ప్రార్థన చేస్తే, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వీధిలో ఒక పెద్ద మనిషి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడట. మా ఊళ్ళో నువ్వు మా వీధిలో ప్రార్థన పెట్టడానికి వీల్లేదు అని అంటే ఈవిడి పుసుక్కుమని ఏమన్నది తెలుసా? మా అయ్యగారికి చెప్పి నీ అంతు చూస్తానన్నదట. అప్పుడు ఆయనకి రాత్రి జ్వరం వచ్చింది. 4-5 రోజులు జ్వరంతో పడ్డాడు ఆయన. ఇక వీధంతా కూడా ఒకటైపోయినారు. ఏమని తెలుసా? ఈవిడి ఖచ్చితంగా అయ్యగారికి చెప్పి చిలంగెట్టించేసింది, అందుకే వీడికి జ్వరం వదలట్లేదు. ఈడు జ్వరంతో బాధపడితే దానికి ఎవరు కారణమైపోయారు? పాస్టర్ గారు కారణం. ఎందుకు? ఈ విశ్వాస పలికిన మాటను బట్టి.
రోజు నేను ప్రార్థనకు వెళ్తూ ఆ ఊర్లో ఆ వీధి ప్రారంభంలో నిలబడ్డాను నేను బండి పట్టుకొని. ఆ వీధులు కొంతమంది వచ్చి, పాస్టర్ గారు మీరు ఆ వీధికి వెళ్తున్నారా అంటే, అవును అన్నా నేను. వెళ్ళకండి, ఆ వీధులు కొట్టేస్తారండి అన్నారు. ఏమి అన్నా నేను. ఏం లేదు, మీ విశ్వాసి చేసిన పనికి ఆ వీధులందరూ కూడా మీ మీద ఇంతవరకు ఉంది, అందరికీ పీకమోయి ఉంది కోపం అన్నారు. అయితే ఈ టైంలో నేను వెళ్ళాలి, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు కదా, నేను ఏమన్నానా, ఎవరికి అపకారం చేశానా, ఎవరికి కీడు చేశానా, నేను వెళ్తానని చెప్పేసి వీధి లోపలికి వెళ్ళాను. వెళ్ళినప్పటికీ మొత్తం అందరూ కూడా ఈ పొందరోళ్ళు అన్నమాట. అందరూ ఒకేసారి ఒడియాలో మాట్లాడకుండా మీదికి వచ్చారనమాట. ఒక ఆవిడ వచ్చి అంటది, ఈవిడ అన్నది అప్పటి నుంచి అతనికి జ్వరం వచ్చింది, ఏమైపోతే మాత్రం మీకు వదిలిపెట్టము అనేసి అంటే, నేను అక్కడ నిలబడి అన్నాను, చిన్న చిరునవ్వు. అందరూ ఒడియేవాళ్ళు కదా, మాతృభాష కాబట్టి చక్కగా మాట్లాడాను, చెప్పాను, వాడికి తీసుకోరండి, ఎప్పటి నుంచో ప్రాబ్లము, నేను చూస్తాను. చిల్లంగి వాడు బాగు చేయడు తెలుసా, చిల్లంగి పెట్టి వదిలేస్తాడు, కానీ నేను చిల్లంగి వాడు కాదని ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చేస్తాను, తీసుకోరండి అంటే ఆయనకి పట్టుకొని వచ్చారు. ఆ మంచం దగ్గర నుంచి ఇద్దరు రెండు వైపు అతనికి చేతులు పట్టుకొని నా దగ్గర నడిపించుకుంటూ వచ్చారు. తుప్పటి కప్పుకొని వణుక్కుంటూ జ్వరంతో వచ్చాడు. అడిగాను అన్నమాట, ఏమైంది అయ్యా నీకు అంటే, నేను ఇలా మీటింగ్ పెట్టినందుకు నేను మీకు తిట్టాను, ఈవిడ వినేసి మా అయ్యగారికి చెప్పేసి నీ అంతు చూస్తా అన్నది, అప్పటి నుంచి నా జ్వరం వచ్చింది. అయితే నీ కళ్ళలో వస్తున్నానా అన్నా నేను. నీ కళ్ళలో వచ్చి నీ పీక నొక్కడం కానీ, లేకపోతే నీకేదో అణచి పెట్టడం కానీ, నీకు ఇంకోటి ఎందుకంటే చేతబడి చేసినప్పుడు ఇలాంటి కొన్ని క్యారెక్టర్ అక్కడ జరుగుతాయి, కొన్ని పరిస్థితులు జరుగుతాయి. ఇలాగ ఏమైనా అవుతున్నాయా అంటే, నిన్న రాత్రే మీరు కళ్ళు వచ్చారు అన్నాడు ఆయన. అంటే ఎప్పటి నుంచి నీకు బాగాలేదంటే, గత వారం నుంచి బాగాలేదు. ఎప్పుడు కళ్ళకు వచ్చాను, నిన్న రాత్రి. ఏమని కళ్ళకు వచ్చాను, తెల్ల బట్టలు వేసుకుని నా దగ్గరికి వచ్చి నా తల మీద చేసేసారు అన్నాడు ఆయన. తల మీద వేస్తే నీకు బరువు అయిందా అంటే, ఏమవ్వలేదు, తేలిక అయిపోయింది. రా, ఇప్పుడు అదే జరుగుతుంది, రాత్రి నీకు దేవుడు కళ్ళు చూపించాడు, ఇప్పుడు నిజం చేస్తాను రా అన్న. నేను తన తల మీద చేతులుంచి ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థపరిచాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన జ్వరం ఎగిరిపోయింది, తన బరువు అంతా కూడా పోయింది. అప్పుడు ఆయన నా కాలికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఒంగోని నమస్కారం చేసి, దేవుడు లాంటి మనిషికి నేను ఏదేదో అనుకున్నాను, నేను తప్పు అయిపోయింది, మీరు తాకితే నేను బాగుపడ్డానంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నాడు ఆయన. ప్రియులారా, ఇది వాస్తవంగా జరిగిన విషయం, బారోలోనే ఎక్కడో కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మన ఆత్మీయ జీవితంలో చక్కగా ఉండాలి. యేసయ్య మన చిల్లంగిడికి వాడుకున్నట్లు వాడుకోవడానికి ఆయన కాడు. ఆయన మేలు చేసే దేవుడి తప్ప కీడు చేసే దేవుడు ఎంత మాత్రం కాదు. దేవుడికి చెప్తాను, వీళ్ళంతా చూస్తాను, దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తానంటే వెంటనే ఏదో జరిగిపోద్ది. తలకిందులే తపస్సు చేసిన ఏం జరగదు తెలుసా మీకు. నీ ప్రవర్తన బాగాలేకపోతే నీ క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి వస్తా తప్ప నేను చెప్తే ఆయన ఇవ్వడు. నేనేమని ప్రార్థన చేయాలి, ప్రభువా వారికి క్షమించు. నా ప్రార్థన ఎప్పుడు కూడా అంతే. ఎవరు నా విరుద్ధంగా వచ్చినా ప్రభువా వారికి మన్నించు, వారికి క్షమించు, తెలియక వాళ్ళు పలికిన మాటలకు నువ్వు మన్నించు అన్నమే నా వంతు, మీ వంతు, మన వంతు. అంతేగాని ప్రభువా నాకు ఇలాగ అంత మాట్లాడే ప్రభువా, నోరు పడిపోవాలి ప్రభువా, వాళ్ళు కళ్ళు పడిపోవాలి ప్రభువా, వాళ్ళు చేయి పడిపోవాలి, ఇలాంటి ప్రార్థన దయతో ఎవరు చేయమాకండి. దేవుడు ఈనడు ఇలాంటి ప్రార్థన, దేవుడు జవాబు ఎప్పుడు ఇవ్వడు. మన ప్రార్థన ఏంటంటే, ప్రభు వారికి క్షమించు అంటుండే. వాళ్ళు రెచ్చిపోతుంటారు చూసారా, మన ఇక్కడేమో క్షమించు అంటుంటారు, సమాధానం వెతికి ప్రార్థన చేస్తుంటాం. వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నప్పుడు టంగు అని పైనుంచి ఆయన ముట్టగా వేస్తే కింద పడిపోతారు వాళ్ళు. దానికి మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళు మన ప్రార్థనకు వ్యతిరేకమైన ప్రార్థనాటం చేసినప్పుడు, వ్యతిరేకంగా నడవడికైనప్పుడు పైనుంచి ముట్టగా ఆయన ఇస్తాడు, వాళ్ళకి లెవెల్ చేస్తాడు. కానీ దేవుని బిడ్డల నీవు నేను మాత్రం ఆత్మ విషయంలో దీనత్వం కలిగి బ్రతకాలి, తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. ఎవరికి అనర్థకం కోరేటటువంటి వ్యక్తిత్వం మనలో ఉండకూడదు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూస్తాడు. వారికి దేవునికి అప్పగించాలి. దేవునికి ప్రియ సంఘమా, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి 5 అనుభూతులు ఈరోజు పరిశుద్ధాత్మ మనకు చెప్పాడు. మొట్టమొదటి అనుభూతి ఏంటంటే, మనందరము క్రొత్తగా జన్మించిన అనుభూతి కలిగిన వారై ఉండాలి. రెండో అనుభూతి ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా మనం అనుసరించి జీవించాలి. మూడో అనుభూతి ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి బిడ్డలు కూడాను చిన్న పిల్లల్లాంటి స్వభావము కలిగిన వారై జీవించాలి. చిన్న పిల్లల్లాంటి స్వభావము. నాలుగో అనుభూతి ఏంటి అంటే, నీతి కొరకు ఎంత శ్రమలు వచ్చినా భరించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. క్రీస్తు నిమిత్తము ఎంతమంది మనకు వ్యతిరేకించినా ప్రాణము ప్రభు కొరకు
చనిపోదాం తప్ప ప్రభుకు మాత్రం నిందించి దూరం కావద్దు. నీతి కొరకు, నీతి నిమిత్తము హింసలు, శ్రమలు, బాధలు వచ్చిన సహించే అనుభూతి ఉన్న వాళ్ళది పరలోక రాజ్యము. అలాగే 5వ మాట ఏం చదువుకున్నామంటే, మరి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ విషయంలో దీనత్వము, తగ్గింపు జీవితం. కొంతమంది మాటలు వింటే ఎంత ఆవేశంగా మాట్లాడతారో చెప్పక్కర్లేదు. వారి మాట తీరు కానీ, వారి ప్రవర్తన కానీ ర్యాష్గా ఉంటుంది. కొంతమంది దీనంగా ఉంటారు. అంత కోపంగా మాట్లాడినా దీనంగానే వచ్చేస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది వాళ్ళ మాటలు. దేవునికి కావాల్సింది నువ్వు తగ్గించుకొని ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ఎవరైనా గట్టిగా తిట్టేశారనుకోండి, చిన్న చిరునవ్వుతో వెళ్ళిపోండి అక్కడి నుంచి, ఏమనకండి. మీరు అక్కడ చిన్న నవ్వు నవ్విందే పెద్ద గండంగా మారిపోద్ది. అక్కడ మీరు చిన్న చిరునవ్వు నవ్వి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రభువా ఏమనకపోయినా సహోదరునికి ఇలా అన్నాడు ప్రభువా, క్షమించు ప్రభువా అన్నప్పటికీ తనకు దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పండి? వాడు తప్పు అయింది అంటే కదా క్షమిస్తాడు. సారీ అని అడగకుండా ఎవరైనా క్షమిస్తాను అంటారా? సారీ అని చెప్పినప్పుడు క్షమించాను అంటారు. సో దేవుడు ఏం చేస్తాడు, అక్కడ పనిష్మెంట్ ఇస్తాడు. వాడికి అర్థం అవుద్ది, అయ్యో ఆ దేవుని బిడ్డ తను ఏమనకపోయినా నేను కీడు చేశాను, నాకు ఇది వచ్చింది, తప్పు అయిపోయింది అంటాడు. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఉత్తిన మా బిడ్డలకి నువ్వు తిట్టుకొని వెళ్ళిపోరా, కొట్టుకొని వెళ్ళిపోని, క్షమిస్తున్నాను వెళ్ళిపో అని అలా అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలు ఎవరైనా మనకి ఏదైనా అన్నప్పుడు మనం మౌనంగా వెళ్ళి వేసే పాదాల దగ్గర కన్నీటితో మన బాధలన్నీ చెప్పుకోవాలి. చెప్పినప్పుడు దేవుడు అక్కడి నుంచి పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళకి. ఆ పనిష్మెంట్తో వాళ్ళు లెవెల్ అవుతారు, క్షమాపణ దేవుడికి అడుగుతారు, తర్వాత మన దగ్గరికి వస్తారు. ఇది గుర్తుంచుకోండి. కనుక ఆత్మ విషయంలో దీనత్వం కలిగి జీవిద్దాం. దేవుని వాక్యము మనలో పూర్తిగా అన్వయించుకుందాం. వాక్యాన్ని బట్టి జీవించడానికి మన సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి మాటలు మనకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. తలలో ఉంచుకొని అందరూ ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు బి గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ నమ్మకమైన దయగల పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అల్పులైన మమ్మలను మీరు దర్శించండి ప్రభువా. ఏ అర్హత యోగ్యత లేని వాళ్ళం మేము, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారులు కావాలంటే ప్రభువా చక్కనైన 5 మాటలు మీరు మాకు నేర్పించారు. ఈ మాటలను మేము అనుసరించి ఈ మాట చొప్పున జీవించడానికి కృపనివ్వండి. ఈ లోకంలో ఆస్తి, అంతస్తులు, గొప్పతనాలు మేము కోరుకోవట్లేదు, కానీ మీతో కలిసి జీవించాలి. లోకంలో ఉన్న, లోకం విడిచిపెట్టిన మీతో మేము ఉండాలయ్యా. అతి గొప్ప భాగ్యవంతమైన జీవితం మాకు ప్రసాదించండి. సమయంలో రండి, ఈ వాక్యము మా జీవితానికి దీవెనకరంగా ప్రభు మీరు మాకు బోధించిన స్తుతిస్తూ విన్న వాక్యమును బట్టి ప్రతి కుటుంబానికి దీవించమని, అలాగే ఆన్లైన్ ద్వారా ఎంతమంది తమ ఇంటి వద్ద వింటున్నారో ఇదిగోని ప్రియ బిడ్డలకు ఇప్పుడే వారు వింటున్న ఈ సందేశముతో వారి మీదికి మీ దీవెనలు పంపించండి. యేసు నామములో వారికి ఆరోగ్య బలము దయచేయండి, ఆత్మీయంగా మేలు కలిగించండి. ఈ స్థలమందు మీ మాట వింటున్న నీ ప్రియ బిడ్డలందరికీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచారు కనుక మేము ఎవ్వరికి దూషించకూడదు, ఎవరికి కీడుకి ప్రతి కీడు చేయకుండా దీవించాలన్నటువంటి గొప్ప మనస్సుని బిడ్డలందరికీ దయచేయండి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారులవే ఆ 5 మాటలు మా జీవితంలో మేము కలిగి ఉండే కృపనిమ్మని ఈ సమయంలో మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచు నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.